రొమాంటిక్ చాటింగ్, కవ్వించే మాటలు, ఊహాలోకానికి తీసుకెళ్లే మెసేజ్లు ఎవరిని ట్రాప్లో పడేయవు. కాటికి కాలు చాచిన వృద్ధుల్లో కూడా యవ్వనాన్ని తిరిగి తెస్తాయి. అయితే సర్వం కోల్పోయిన తర్వాత కానీ ఆ మైకం వదలదు. అప్పుడు మైకం వదిలితే మాత్రం ఏం లాభం? పోయింది తిరిగి రాదు కదా. ఎగ్జాక్ట్ గా అదే పరిస్థితి ఇప్పుడు ముంబైకి చెందిన ఓ 80 ఏళ్ల పెద్దాయింది. ఆ వయసులో ఆన్లైన్ లో 4 గర్ల్ ఫ్రెండ్స్ హనీ ట్రాప్ లో పడి బొక్క బోర్లా పడి ఆసుపత్రిలో పడ్డాడు. అంతే మరి, పోగొట్టుకుంది వేలు లక్షలు కాదు, ఏకంగా కోట్లే. ఇంతకీ తాత హనీ ట్రాప్ కహానీతో పాటు పోగొట్టుకున్న కోట్లు ఎన్నో తెలుసుకోవాలంటే వాచ్ ఇట్. పాపం తాత అనుకున్నదొకటి అయిందొకటి అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ప్రస్తుతం భయంకరమైన షాక్ లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 80 ఏళ్ల ముంబైకి చెందిన వృద్ధుడికి డిమెన్సియా అటాక్ చేసినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ఈ వయసులో రామకృష్ణ అనుకుంటూ ఉండాల్సిన ఆ వృద్ధుడు 1 కాదు 2 కాదు ఏకంగా 4 గర్ల్ ఫ్రెండ్స్ హనీ ట్రాప్ లో పడ్డం ఈ దుస్థితికి కారణం. ఇక వివరాల్లోకి వెళ్తే, వృద్ధుడు సైబర్ నేరగాళ్ల హనీ ట్రాప్ లో చిక్కుకున్నాడు. శార్వి, కవిత, దినాజ్, జాస్మిన్ అంటూ రకరకాల పేర్లతో ఆ వృద్ధుడికి మాయ మాటలు చెప్పి ఏకంగా 9 కోట్లు కొట్టేశారు. రెండేళ్ల క్రితం ఆ వృద్ధుడికి శార్వి అనే మహిళ మొదట ఫేస్బుక్ లో పరిచయం ఉంది. కొన్ని రోజులు రొమాంటిక్ గా మాట్లాడి కవ్వించింది. దీంతో తాత ఆమె ట్రాప్ లో పడిపోయాడు. ఆ తర్వాత నెమ్మదిగా తన తాతకు తన సాడ్ కహానీ చెప్పడం మొదలు పెట్టింది. భర్త నుంచి విడిపోయి పిల్లలతో కలిసి ఒంటరిగా ఉంటున్నానని చెప్పింది. ఇది నిజమని నమ్మిన వృద్ధుడు ఆమె మాయమాటల్లో పడ్డాడు. తర్వాత మెల్లిగా పిల్లల వైద్యం, చదువు పేరుతో అతని నుంచి పలుమార్లు డబ్బు నొక్కేసింది. అతను అడిగినప్పుడల్లా వృద్ధుడు డబ్బులు పంపేవాడు. తర్వాత ఆమె కట్ అయిపోయి కొన్ని రోజులకు శార్వి ఫ్రెండ్ కవిత అంటూ లైన్ లోకి వచ్చింది. ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంటూ కవ్వించి ఆ తర్వాత తన అవసరాలను చెప్పి మళ్లీ డబ్బు కాజేసింది. మరికొన్ని రోజులకు శార్వి చనిపోయిందని, తాను ఆమె సిస్టర్ దినాజ్ అంటూ మళ్లీ వృద్ధుడికి ఇంకో మెసేజ్ వచ్చింది. ఆసుపత్రిలో బిల్లులు కట్టాలని, డబ్బు ఇవ్వకపోతే తాను చనిపోతానని బెదిరించి మళ్లీ డబ్బు స్వాహా చేశారు. అంతటితో ఆగకుండా దినాజ్ ఫ్రెండ్ జాస్మిన్ అంటూ మరోసారి ఆ వృద్ధిని ట్రాప్ చేశారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు 4 పేర్లతో హనీ ట్రాప్ లో తాతను ముంచి అంతా పిండేశారు. ఏకంగా 9 కోట్లు కాజేశారు. మొత్తం 734 లావాదేవీల ద్వారా ఆ వృద్ధుడు 9 కోట్లు పంపించాడు. తన దగ్గర దాచుకున్న డబ్బు అయిపోయినా వేరే వాళ్ల దగ్గర అప్పు తీసుకుని మరీ పంపించడం గమనార్హం. అయితే కుటుంబ సభ్యులు డబ్బుల విషయం గురించి పలుమార్లు ప్రశ్నించినా ఎంతకు చెప్పకపోవడంతో ఏం జరిగిందని ఆరా తీశారు. చివరకు జరిగింది తెలుసుకుని షాక్ అయ్యారు. ఇక ఇదంతా సైబర్ మోసం అని తెలిసి తాత ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. అయితే సైబర్ మోసగాళ్లు హనీ ట్రాప్ తో రెచ్చిపోతున్నారు. వీరి గాలానికి చిక్కని వారెవరూ లేరు. గూఢచారుల నుంచి మొదలు వృద్ధుల వరకు దీని బాధితులే. వలతో దేశాల రహస్యాలు సైతం బయటపడ్డాయి. దేనికి లొంగని వ్యక్తి కూడా ఈ వలపు వలలో చిక్కుకొని చివరకు విలవిల్లాడతారు. ఇప్పటికే ఎంతో మంది దీనికి చిక్కి కోట్లు పోగొట్టుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా సీనియర్ సిటిజన్స్ హనీ ట్రాప్ కు చిక్కడం ఆందోళన కలిగిస్తోంది.